అంతట్లో కూడా యెహోషువ కుటుంబం అనే నీ మహిమ కొరకు ఆశీర్వదించబడే కుటుంబముగా మీరు వర్ధిల్లము చేయవలసిందిగా కోరుతూ, తమ్ముడు ప్రేమించి ఇచ్చిన అన్నను బట్టి, అలాగే చిన్నబాబుని బట్టి, కుటుంబాన్ని బట్టి, వాళ్ళ సానాన్ని బట్టి, కుటుంబం అంతటిని బట్టి ఉన్నాను. వారి ఫ్యామిలీలో నీ దివ్యమైనటువంటి సమృద్ధిని, సమాధానమును, నడిపింపును ఘనంగా దయచేసి మహిమ పొందుతూ రమ్మని రాజేష్ బర్త్డే సందర్భంగా నీ దేని సావుకుని మరొకసారి ఈ బిడ్డల మధ్య ప్రవేశించి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, 128వ కీర్తన ప్రకారం దివ్యమైన ఫలింపు దేవాతి దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు రాజేష్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు అయ్యా. ప్రేమతో అయినా మరి తమ్ముడు లక్ష్మయ్య బిడ్డ ప్రేమతో సేవకుని ఆహ్వానించి రాజేష్ బర్త్డే సందర్భంగా అసలు ప్రార్థన చేయించడానికి అవకాశం ఇచ్చారు. అలాగే ఘనమైన సమర్పించి కానుకలు నీకు మహిమార్గమైన పనులు ఉపయోగించడానికి సహాయం చేస్తున్నామని వీళ్ళు దీవించమని, మరొకసారి రాజేష్ చదువులో, ఎదుగుదలలో కృపను గురించమని, తల్లిదండ్రులు చేస్తున్న పనిలో ఫలింపునిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆహా, వచ్చారా? పోనీలే, ఆమేన్ అనే దానికన్నా అందుకున్నారు. ఓకే నాన్న, సంతోషం. రండి రండి. ఈ ఆలోచనలో మంచి ఆలోచనలే ఉండాలి, ఓకేనా? అది ఒకరికొకరు రెచ్చగొట్టుకునే ఆలోచనలు కానీ పోకిరి సంబంధమైన ఆలోచనలు అసలు ఉండకూడదు, ఓకేనా? మంచి ఆలోచనలతో మీరు చదువుకునే రంగంలో పట్టుదలతో ఎదగాలి. మంచి భవిష్యత్తు గలవాళ్ళు మీరందరూ. ఉట్టి చదువులకి ప్రయోజనాలు లేవు. ఇప్పుడు గట్టిగా స్టాండర్డ్ ఉంటేనే రేపు మీరు ఎంచుకున్న గోల్ కొట్టగలుగుతారు. ఎంపీసీలోనైనా బైపీసీలోనైనా రెండిట్లో కూడా కష్టపడితేనే. ఏదో మా అమ్మోళ్ళు బడికి పంపిస్తున్నారు, మేము వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, లేకపోతే స్కూల్కి వెళ్తున్నాం, వస్తున్నాం, అయిపోయింది డిగ్రీ అంటే ఏం ఫలితాలు ఉండవు. పట్టుదలతో చదువుకొని మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే మంచి లైఫ్ ఉంటుంది. దైవ భయం కలిగి ఉండాలి, మెయిన్ దేవుని భయం కలిగి ఉండాలి. ఒక బలమైన జ్ఞానం కలిగి చదువుకోవాలి. దేవుడు మీ పట్ల న్యాయం చేస్తాడు. అర్థమైందా? గాడ్ బ్లెస్ యు.